హలో అందరికీ, వెల్కమ్ టు అనర్ఘ్య డైరీ. ఎప్పటి నుంచో అందరూ చెప్తుంటే విని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసి చాగంటి గారి ప్రవచనాల్లో ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక మోటివేషన్తో అరుణాచలం స్టార్ట్ అయ్యాం. 1 డే బిఫోర్ మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం, స్లీపర్లో బుక్ చేసుకొని వెళ్ళాము. ఏసీ బస్సు స్లీపరు, అందులోనూ నైట్ జర్నీ. ప్రశాంతంగా తినేసి పడుకున్నాం. అరుణాచలం రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 8 o'clock అయింది. ఇది 8 o'clock అరుణాచలం మెడికల్ కాలేజ్, ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సిటీ అవుట్ సైడ్ ఉంటుంది. అక్కడ నుండి మనం ఆటో తీసుకొని కరెక్ట్ అరుణాచలేశ్వర టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే మేము రూమ్ తీసుకున్నాం. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి తినేసి బ్రేక్ఫాస్ట్ చేసి గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యాము. గిరి ప్రదక్షిణ ముందు టెంపుల్ దగ్గర హారతి వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టినాం. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో టెంపుల్స్ ఉంటాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, వాయులింగం, నైరుతి లింగం. ఇవన్నీ లింగాలని మధ్య మధ్యలో దర్శనం చేసుకుంటూ అన్ని టెంపుల్స్ని, దారిలో వచ్చిన ప్రతి టెంపుల్ని దర్శనం చేసుకుంటూ నడుచుకుంటూ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ టెంపుల్ దాటగానే ఫస్ట్ వచ్చేదే ఇంద్రలింగం. అది ఇంద్రలింగం దగ్గరే మనం ఇప్పుడు ఉన్నాం. గిరి ప్రదక్షిణ అంటే అందరూ భయపడతారు, 14 కిలోమీటర్లు నడవాలా అని. అంటే కొంతమంది మేము చూసిన దాన్ని బట్టి కొంతమంది ఆటోల్లో వెళ్తున్నారు, కొంతమంది బస్సులో, ట్రావెల్ బస్సుల్లో ప్రతి టెంపుల్ దగ్గర ఆగి దర్శనం చేసుకొని చుట్టూ వెళ్తున్నారు. ఎవరిష్టం వాళ్ళు. కొంతమంది చెప్పులు వేసుకొని వెళ్తున్నారు, కొంతమంది సాక్సెస్ వేసుకొని వెళ్తున్నారు, కొంతమంది బేర్ ఫుట్తో కూడా నడుస్తున్నారు. బట్ ఎవరి ఇష్టం వాళ్ళు. అంటే గిరి ప్రదక్షిణ చేయాలి అనే ఒక సంకల్పం ఉండాలి, కానీ ఎలాగైనా వెళ్ళొచ్చు. చాలా మధ్య మధ్యలో మంచి చెట్లు ఉంటాయి, వాక్ వేస్ ఉంటాయి, డిసిప్లిన్ ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మంచి ప్రకృతి ఆస్వాదించుకుంటూ నడవచ్చు. మనకి నాకైతే ఏం అనిపించలేదు. మహా అయితే ఒక 4 hours మధ్యలో చిన్న చిన్న రెస్ట్లు తీసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. అగ్నిలింగం దాటిన తర్వాత
మనకి స్కందాశ్రమం ఉంటుంది, రమణ మహర్షి ఆశ్రమం. సో రమణ మహర్షి ఆశ్రమం దాటిన తర్వాత కొద్ది దూరం వస్తే అక్కడ యమలింగం ఉంటుంది. సో యమలింగం దగ్గర కూడా దర్శనం చేసుకోవచ్చు. మంచి చెట్లు ఉంటాయి చుట్టూ. సో అక్కడ కూర్చోడానికి కూడా ఫెసిలిటీ బాగానే ఉంది. హ్యాపీగా కూర్చోవచ్చు, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు. నడుచుకుంటూ వెళ్తే మనకేం ఇట్లాంటి స్ట్రెస్ కానీ అంటే అలసట కానీ ఏముండదు. అంటే మాకు ప్రకృతి కూడా బాగా సహకరించింది, ఎండ కొట్టలేదు. సో మబ్బులు కమ్ముకున్నాయి. సో మంచిగా శాంతంగా చల్లగా గడుపు వస్తుంది, చెమట కూడా ఏమి ఎక్కువ రావట్లేదు. సో నడుస్తూనే ఉన్నాం. మధ్య మధ్యలో మంచి చెట్లు ఉన్నాయి, మధ్య మధ్యలో స్టాల్స్ ఉన్నాయి. సో వాటర్ స్టాల్స్ ఉన్నాయి. అంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు చాలా ఫెసిలిటీస్ అయితే ఇంప్రూవ్ చేసినట్టే అనుకుంటున్నాను నేనైతే. సో మంచిగా ఉన్నాయి. సో వాష్రూమ్ ఫెసిలిటీస్ చాలానే ఉన్నాయి. ఆ, పక్క పక్కన టెంపుల్ దగ్గర అక్కడక్కడ అన్నదానాలు కూడా చేస్తున్నారు. ఎవరైనా కావాలంటే మంచిగా తినొచ్చు కూడా. సో వాయులింగం దాటిన తర్వాత కొద్దిసేపు నడిచిన తర్వాత మనకి మోక్ష మార్గం ఎంటర్ అవుతాం. సో మోక్ష మార్గంలో నుండి బయటికి ఇలా అంటే చిన్న ఇరుకు ప్రదేశం నుంచి అందరూ రావాలి. సో అట్లా చాలామంది వస్తున్నారు. సో మేము కూడా అంటే వస్తామా రామా అనే డౌట్తోని సో ట్రై చేసినాం, కానీ తొందరనే వచ్చేసినాం. సో ఒక రిలాక్సేషన్ ఫీల్ దాని నుంచి వచ్చిన తర్వాత అక్కడ నుండి ఇంకా కొంచెం ముందుకు నడిచిన తర్వాత ఈశాన్యలింగం ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత టెంపుల్ దగ్గరికి మళ్ళీ సేమ్ అదే రాజగోపురం దగ్గరికి చేరుకుంటాం. మార్నింగ్ 11కి స్టార్ట్ చేస్తే విత్ బ్రేక్స్ అన్నీ కలుపుకొని 4:20కి మళ్ళీ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసినాం. గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాము. టెంపుల్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత కొంచెం ఈవినింగ్ టైంలో ఎందుకో నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. టెంపుల్ ఎవరు కూడా లేరు, జనాలు కూడా ఎక్కువ లేరు. చాలా తొందరగానే వెళ్తున్నాం. మేము స్పెషల్ టికెట్ తీసుకున్నాము 50 రూపీస్ది. సో దానిలో ఏంటంటే లైన్లో ఉండాల్సిన అవసరం, డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు టెంపుల్ చాలా పెద్దగా ఉంది, చాలా మంచిగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. మంచి మంచి స్కల్ప్చర్స్ కనబడతాయి మనకి.
నెక్స్ట్ డే మళ్ళీ టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. సో ఈరోజు ట్రెడిషనల్గా వెళ్ళాము. పంచకట్టు మంచి తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా వస్త్రాలంకరణ చేసుకొని, సో డే లైట్లో ఎలా ఉంటుందో అని మళ్ళీ అన్ని టెంపుల్ పరిసరాలు, టెంపుల్ లోపల ఎలాంటివి ఉన్నాయని అన్నీ మళ్ళీ ఒకసారి రికార్డ్ చేసినాం. సో టెంపుల్లో 2 కోనేరులు ఉన్నాయి. లోపల ఒకటి ఉంది, బయట ఒకటి ఉంది. టెంపుల్లోనే ఆ 2 కోనేరులు చూసినాము. సో ఇక్కడ టెంపుల్కి సంబంధించిన మినియేచర్ ఒకటి స్కల్ప్చర్ ఒకటి తయారు చేసి పెట్టారు. అంటే టెంపుల్ ఎలా ఉంది ఏంటి అసలు అని, మాడవీధులు ఉన్నాయి, ఎన్ని ప్రాకారాలు ఉన్నాయి, ఎన్ని గోపురాలు ఉన్నాయి అనేటివన్నీ దీనిలో ఉన్నాయి. సో టెంపుల్ అయితే చాలా పెద్దగా, చాలా విశాలంగా ఉంది. సో దర్శనం తర్వాత అన్నం తిని రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళాము. రమణ మహర్షి ఆశ్రమం లోపల చాలామంది మెడిటేషన్ చేస్తున్నారు. అదంతా గమనించాము. అంటే చాలా ఫారినర్స్ చాలామంది ఉన్నారు మన ఇండియన్స్ కంటే. వాళ్ళే ఎక్కువ మెడిటేషన్ చేస్తున్నారు చాలా శాంతంగా. అండ్ రమణ మహర్షి ఆశ్రమం నుంచి వెళ్ళి మేము స్కందాశ్రమంకి వెళ్ళడం జరిగింది. అక్కడ నుండి పైకి కొండపైకి వెళ్ళాము. అంటే టెంపుల్ వ్యూ పాయింట్ కూడా చూసినాము. సో రమణ మహర్షి గారి స్కందాశ్రమము, తర్వాత అక్కడ నుండి అక్కడ ఆయన జీవ సమాధి అయినటువంటి ఆ ప్రదేశంకి కూడా వెళ్ళి అక్కడ కొద్దిసేపు చూసి వచ్చాము. స్కందాశ్రమం బయటికి రాగానే కొంచెం కిందికి దిగ్గానే విరూపాక్ష కేవ్ ఉంటుంది. సో అక్కడే రమణ మహర్షి గారిని జీవ సమాధి అది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ చాలా లోపల గుహ ఉంటుంది. ఆ గుహ లోపల అందరూ ధ్యానం చేస్తూ ఉంటారు. సో కొంచెం ప్లేస్ ఉంటే మనం కూడా కూర్చొని అక్కడ కొద్దిసేపు ధ్యానం చేసుకోవచ్చు. అక్కడ లోపల ఉన్నంతసేపు ఒక ఒకలాంటి వైబ్రేషన్, ఒకలాంటి స్మెల్ వస్తుంది. దట్స్ పవర్ఫుల్ స్మెల్. ఆ స్మెల్ మాత్రం ఒక 2-3 డేస్ వరకు మన మెదడులోనే ఉండిపోతుంది ఎక్కడ నుండి. సో చాలా బాగుంటుంది, మంచి ఫీలింగ్ ఉంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి దాన్ని ఆ ఎమోషన్ని ఫీల్ అయ్యి రావచ్చు.
స్కందాశ్రమం, విరూపాక్ష కేవ్, రమణ మహర్షి ఆశ్రమం ఈరోజు దర్శనం చేసుకొని, సో సాయంత్రం తిరుగు ప్రయాణం హైదరాబాద్కి బస్సు బుక్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అయ్యాం. ఇంతటితో అరుణాచల ప్రయాణం పూర్తి.